హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. ఇప్పటి వరకు తిప్పరాజు రమేష్ బాబు సార్ సీనియర్ జర్నలిస్ట్గా తన అనుభవాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు. ప్రజలకు ఏది మంచి, ఏది చేస్తే బాగుంటుంది, ఒకవేళ తప్పేం జరిగితే దానివల్ల వచ్చే అనర్థాలు, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఇలా చిన్న చిన్న సలహాలు ఇస్తూ పెద్దగా మన జీవితాల్లో ప్రభావితం చేసే విధంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇప్పుడు డీలిమిటేషన్ అంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక విధానాన్ని తీసుకురావడం చూస్తుంది. అసలు ఏంటి డీలిమిటేషన్, దీనివల్ల సౌత్ స్టేట్స్లో ఎటువంటి ప్రభావం కలగబోతుంది, నార్త్కి ఏ విధంగా బెనిఫిట్ రాబోతూ ఉంది, మొత్తానికి దీని వెనక అసలు విషయం ఏంటి, మతలబ్ ఏంటి అనేది సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ సార్తో ఉన్నాం, అడిగి కనుక్కుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఏంటి సార్ ఇది డీలిమిటేషన్ అని హడావుడి మళ్ళీ మొదలైంది, ఏంటి సార్? లోక్సభ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన 2011 జనాభా లెక్కల ప్రకారంగా చేస్తారట. 2011 జనాభా లెక్కలు అంటే 2011కి 26కి 15 సంవత్సరాలు. ఈ మధ్యలో పిల్లలు పుట్టలేదో, ఓటర్లు పెరగలేదో మరి మనకైతే తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఆ నిర్ణయం ఎలా తీసుకుందో కూడా వాళ్ళకే తెలియాలి. 15 ఏళ్లలో పిల్లలే పుట్టలేదా దేశంలో? ఓటు హక్కు వచ్చిన వాళ్ళు లేరా? ఈ మధ్యలో 21 నుంచి 18 ఏళ్ళకి కూడా తగ్గించారు ఓటు హక్కు దాన్ని. మరి అప్పుడు కూడా పెరిగారు కదా కొంతమంది. సరే, వాటిని కొంచెం పక్కన పెడదాం. దాని గురించి 5 నిమిషాల తర్వాత మాట్లాడతా. ముందు ఏంటంటే, మీరు అడిగారు కదా, పార్లమెంట్ సీట్స్ మే బి ఇంక్రీజ్డ్ టు 816 ఫర్ 816కి వెళుతుందట. 544 నుంచి 816 సీట్లకి వెళ్తుందట. అందులో 33% మహిళలకు కేటాయిస్తారట. దాన్ని కొంచెం మనం కొంచెం చాలా విషయాలు ఉన్నాయన్నమాట, అందుకని అవి మాట్లాడదాం ముందు. ఎట్లాగో లోక్సభ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నారు కనుక ఆ సమయంలోనే, ఆ బిల్లులోనే, ఆ చట్టంలోనే కొన్ని చట్టాలు చేరిస్తే దేశ ప్రజలు చాలా చాలా సంతోషిస్తారన్నమాట. ఏంటి అదేంటంటే, నేను నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి 540 మంది 44 మంది లోక్సభ సభ్యులకి, 280 మంది రాజ్యసభ సభ్యులకి నమస్కారాలు పెడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రులకి, రాష్ట్రాల గవర్నర్లకి, రాష్ట్రపతి గారికి కూడా నమస్కారాలు పెడుతూ, భారతదేశ ప్రజల తరఫున ఒక చిన్న విజ్ఞప్తి, ప్రార్థన కూడా. కొంతమంది రాజకీయ నాయకులు ఎక్కువ మంది పిల్లల్ని కనేయండి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి, సంతానాన్ని పెంచేయండి అని అంటున్నారు. అవును, ఈ మధ్య బాగా అది బాగా ఎక్కువైంది. ఒకప్పుడు లాలూ ప్రసాద్ గారికి 13 మంది పిల్లలు ఉన్నారు, సంతానం ఉన్నారు, అది ఇది అని చెప్పి హేళన చేశారు. ఎన్టీ రామారావు గారికి కూడా 11 మంది 12 మంది ఉన్నారని చెప్పి అవహేళన చేశారు ఆయన్ని కూడా. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నారు. మీరు చెప్పిన వ్యక్తి ఎక్కువ మంది పిల్లల్ని కన్నారు. ఎన్టీ రామారావు గారికి ఉన్నారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇప్పుడు కనమంటున్న వ్యక్తికి లేరు కదా. సో అనేది ఏంటంటే, వాళ్ళందరికీ లోక్సభలో కానీ, రాజ్యసభకు కానీ, శాసనసభకి, శాసన మండలికి కానీ పోటీ చేయాలి అని అనుకున్న అభ్యర్థులకి, ప్లస్ రాష్ట్ర గవర్నర్లుగా నియమించాలనుకున్నటువంటి అభ్యర్థులకి కూడా ఈ చట్టంలో మార్పులు చేయమని వేడుకుంటున్నాను. భారతదేశ 140 కోట్ల మంది ప్రజల తరఫున వేడుకుంటున్నాను. అదేంటంటే, గతంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ జనాభాని తక్కువ చేయమని చెప్పి, 2 లేక 3 చాలు, 2 లేక 3 చాలు అని చెప్పి కుటుంబ నియంత్రణ డిఫరెంట్ స్లోగన్స్ ఇచ్చారు. ఇచ్చి కుటుంబ నియంత్రణ అని,
1977లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం కూడా కుటుంబ నియంత్రణే. ఓకే. ఎమర్జెన్సీ టైంలో ప్రతి వాళ్ళకి భారతదేశంలో లక్షలాది మందికి కుటుంబ నియంత్రణ చేశారని చెప్పి ప్రచారం జరిగింది. ఓకే. కొంతమందికి నిజంగా కూడా చేయటం వల్లే ప్రభుత్వం పడిపోయింది. ఓకే. ఓకే. 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయింది, ఓడిపోయింది. కుటుంబ నియంత్రణలు చేయించుకోమని చెప్పి చేయించడం వల్ల ఓడిపోయింది. గవర్నమెంట్ కూలిపోయినా, గవర్నమెంట్ ఓడిపోయింది ఎన్నికల్లో. సో ఇప్పుడు నేను నా భారతదేశ 140 కోట్ల మంది ప్రజల తరఫున నా విజ్ఞప్తి ఏంటంటే, అవివాహితులు, పెళ్లి కాని వాళ్ళు, బ్రహ్మచారులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆయన చాలా పెద్ద మనిషి, గౌరవనీయులు, అటువంటి వాళ్ళ పేర్లు నేను ఉచ్చరించదలుచుకోలేదు. పర్లేదు. బ్రహ్మచారులు, అవివాహితులు, ఓకే, కనీసంలో కనీసం ఒక 1/2 డజన్ మంది పిల్లలు ఉన్నవాళ్ళు, ఒక 1/2 డజన్ మంది, 6 ఉండాలి పిల్లలు. ఓకే, 6 పిల్లలు ఉండాలి వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు. ఓహో, ఓకే. కనీసం 1/2 డజన్ మంది ఉండాలి పిల్లలు, 6 ఉండాలి. ఓకే. బ్రహ్మచారులు పోటీ చేయకూడదు, వాళ్ళకి అర్హత లేదు. లేదు. ఓకే. 3 పెళ్ళిళ్ళు లేదా విడాకులు తీసుకున్న వాళ్ళు, ఓకే, వాళ్ళు కూడా పోటీ చేయడానికి అనర్హులు. ఓకే, వాళ్ళు కూడా. ఓకే. మీరు అడగచ్చు, మరి పాతకాలం కదా ఇది, కొంచెం జనరేషన్ గ్యాప్ వచ్చింది, మారింది కదా అంటే, ఇప్పుడు జనరేషన్ గురించి మాట్లాడడంలా మీరు కనేయండి అంటున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఇస్తాము, ఒక్కొక్కళ్ళకి 5 కిలోలు రేషన్ బియ్యం ఇచ్చేస్తాం, ఒక్కొక్కళ్ళకి 25,000 చొప్పున ఇచ్చేస్తాం అని అంటున్నారు కదా. అందుకని 6 పిల్లలు ఉంటేనే వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయడానికి అర్హులు. 3 పెళ్లిళ్ళు, 4 పెళ్లిళ్ళు, 2వ పెళ్లి చేసుకున్న వాళ్ళు అనర్హులు. అలాగని చెప్పి 6 పిల్లలు ఉండాలి కదా నాకని చెప్పి ఎవరినో దత్తత తీసుకొచ్చేసేసి 6 పిల్లలు ఉన్నారని చెప్పి చూపించి ఎలక్షన్ లో పోటీ చేయడానికి వీలు కుదరకుండా, అది వీలు కూడా ఉండకూడదు. అట్లా దత్తత చేసుకోకూడదు పిల్లల్ని. దత్తత తీసుకోకుండానే పిల్లల్ని సొంతంగానే కనాలి 6. అప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట ఎన్నికల్లో పోటీ చేసేందుకు. అటువంటి వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే రకంగా మన ఇది ఎన్నికల నియమ నిబంధనావళిలు ఉన్నాయి కదా, ఆ చట్టాన్ని మారుస్తూ ఈ రకంగా సవరిస్తూ బాగుంటుంది అనమాట. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటారా? పార్లమెంట్ లో బిల్లు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా 6 పిల్లలు మినిమం 6 ఉండాల్సింది. అటువంటి వాళ్ళు ఉండాల్సిందే. 2 ఆడపిల్లలు ఉండి వాళ్ళకి ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఉంటేనే వాళ్ళు పోటీ చేయొచ్చు. 2 ఆడపిల్లలే ఉండాలి, ఎందుకంటే మహిళలకు మనం గౌరవించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బేటీ పడావ్ బేటీ బచావ్ అంటుంటారు కదా, అందుకే మహిళలకి మనం గౌరవం ఇవ్వాలి. అందుకని 2 ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు. ఆ పిల్లలకి మళ్ళీ ఓటు హక్కు వచ్చి ఉండాలి. అది నేను ఎవరినన్నా పొరపాటున ఒక ఆయన ఎవరినో మనసులో పెట్టుకుని చెప్పానని అనుకుంటారేమో, అది నా ఉద్దేశం కాదు. అంటే జగన్ గారికి 2 కదా ఆడపిల్లలు ఉన్నది, ఆయన్ని మనసులో పెట్టుకుని ఆయన్ని ఉద్దేశించు ఆయన అర్హుడు అవుతాడని చెప్పి అనుకుంటారేమో. అటువంటిది లేదు. నేను ఏ దురుద్దేశాలతోటి చెప్పట్లేదు. ఇది భారతదేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగవడం కోసమే చెప్తున్నాను. మన ఆర్థిక పరిస్థితి బాగుంటుందని. అలా మళ్ళీ ఇంకోటి కూడా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరో కూడా ఎలక్షన్ లో పోటీ చేయకూడదు. చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 35 ఏళ్ళు పనిచేస్తున్నారు, 60 ఏళ్ళు రాగానే వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తున్నారు కదా. సుప్రీంకోర్టు జడ్జిలకి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కి వాళ్ళకి 65 ఏళ్లే కదా వాళ్ళకు కూడా. మరి వీళ్ళకి మాత్రం 90 ఏళ్ళు వచ్చిన పదవులుగా అనుభవిస్తున్నారు, 70 ఏళ్ళు వచ్చిన అనుభవిస్తున్నారు, 84 ఏళ్ళు వచ్చిన అనుభవిస్తున్నారు, 80 ఏళ్ళు వచ్చిన అనుభవిస్తున్నారు. వీళ్ళు ఎందుకు ఉండాలి? అవును కదా, వీళ్ళకు ఉండకూడదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేయకూడదు. వీళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేయకూడదు 60 ఏళ్ళు దాటిన తర్వాత. పోటీ చేయకుండా ఉండాలి వాళ్ళకు కూడా.
ప్రజాసేవకు కూడా ఒక రిటైర్మెంట్ అనేది ఉండాలి కదా, పాపం వాళ్ళకు కూడా కొద్దిగా కావాలి కదా. కావాలి కదా. ఎంతకాలం అని ప్రజాసేవలో ఆ, మునిగిపోయి నిమగ్నమైపోయి ఉంటారు. తేలిపోయి అరిగిపోతారు. కనుక వాళ్ళకు కూడా ఉండకూడదు. అవును, కరెక్టే. దీంతో పాటు మళ్ళీ ఇంకోటి ఏంటంటే చట్టసభలకి ఉమ్, ఎన్నిసార్లు ఎన్నికైనా, ఉమ్, ఏ చట్టసభకి ఎన్నికైనా అంటే ఒకసారి లోక్సభకి కావచ్చు, ఒకసారి శాసనసభకి కావచ్చు, ఒకసారి శాసన మండలికి కావచ్చు, ఉమ్. ఓసారి శాసనసభకు కావచ్చు, ఓసారి రాజ్యసభకు కావచ్చు. ఆ, ఇప్పుడు 4 సభల్లో చేశారనుకో సపోజ్, ఉమ్. ఆ 4 సార్లు పెన్షన్ తీసుకుంటున్నారు. అవును, చాలా మంది ఉన్నారు ఆ లిస్ట్. అలా ఆ. గవర్నమెంట్ లో ఉద్యోగి 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఒకటేసారి బెనిఫిట్ వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్. అవును, వీళ్ళకి 4 బెనిఫిట్స్ ఎందుకు ఈ చట్టసభల్లో ఇస్తున్నారు? ఉండే వాళ్ళకి? అందుకని ఎన్ని సభల్లో నువ్వు చేసినా సరే ఓకే. ఒకటే పెన్షన్. ఒకటే. ఆర్మీ వాళ్ళకి 1 ర్యాంక్ 1 ప్రమోషన్ అన్నారు కదా, అవును, ఆ 1 పోస్ట్ 1 పెన్షన్ అన్నమాట. పెన్షన్. ఆ, 1 post. 1 పోస్ట్ 1 పెన్షన్. ఎనీ పోస్ట్ ఓన్లీ 1 పెన్షన్. ఎంపీ రాజ్యసభ కావచ్చు, ఎన్ని ఎంపీ చేయొచ్చు? లోక్సభ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. ఓకే, 1 పోస్ట్ 1 పెన్షన్ ఓన్లీ. ఓకే, ఓకే, బాగుంది ఇది. 5 ఏళ్ళు చేస్తేనే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి పెన్షన్లు పెన్షన్ లేదు, ఇప్పుడు పెన్షన్ లేదు పాపం. 1 టైం సెటిల్మెంట్ చేసి పంపించేస్తున్నారు. 1 డే సెటిల్మెంట్లు అక్కడ. నిన్న హైకోర్టులో ఫైనాన్స్ సెక్రటరీ గారిని పిలిచి, ఆ, హైకోర్టు ఆఫ్ తెలంగాణ, రాత్రి అయినా సరే ఆయన ఎప్పుడు వీలైతే అప్పుడే రమ్మనండి, అసెంబ్లీ జరుగుతున్నా సరే, అసెంబ్లీ రాత్రి జరగదు, అర్ధరాత్రి జరగదు కదా, ఆ, అర్ధరాత్రి అయినా సరే ఆయన వచ్చేంత వరకు మేము ఇక్కడ కూర్చుంటాం, ఆయన రమ్మనండి ఇక్కడికి మా ఎదురుకుండా. ఆ, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోర్టు ధిక్కరణ కేసు కింద ఆయన జైలుకి పంపుతాం, అది ఇది అని చెప్పి హైకోర్టులో నిన్న చాలా గొడవ కూడా జరిగింది ఓహో, ఆ, నిన్న. సో రాత్రి ఎప్పుడు ఆయన లేట్ అయిపోయింది, క్షమించండి నేను ఆన్లైన్లో వస్తానని చెప్పి ఆయన ఆన్లైన్లో మాట్లాడితే దానికి కూడా వాళ్ళు ఉమ్, అసహనం వ్యక్తం చేశారు హైకోర్టు వాళ్ళు నిన్న. అటువంటిది గవర్నమెంట్ ఉద్యోగులకు ఒక రకము, ఆర్మీ ఉద్యోగులకు ఒక రకము, దేశ రక్షణ కోసం వాళ్ళు చలిలో 40 డిగ్రీలు -40, -30, -20లో హిమాలయాస్ మీద ఉంటారు మన దేశం కోసం, మన కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళు. వాళ్ళకి కూడా 1 ర్యాంక్ 1 పెన్షన్, ఒకటేసారి పెన్షన్ ఇస్తారు. అది అలాగే మరి వీళ్ళు 5 సంవత్సరాలు చేస్తే మాత్రం వీళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ ఎన్నిసార్లు చేస్తారు ఎన్ని పదవులు చేస్తే అన్ని పదవులకి ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్షన్, 4 పెన్షన్లు వస్తాయి వాళ్ళకి 4 సభలు చేస్తే. కనుక అది కూడా పెన్షన్ విధానాన్ని కూడా మార్చేసి ఓకే, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, బాగుపడుతుంది. కరెక్ట్, మీరు చెప్పింది ప్రజలు బాగుపడతారు. చాలా బాగా ఇంత చెప్తున్నారు. ఇంత సొమ్ము చేయడం వల్ల, ఆదా చేయడం వల్ల, ఇంత సొమ్ము కరెక్ట్, ఆదా చేయడం వల్ల డెఫినెట్ గా ఆదా అవుతుంది. ఇప్పుడు అదేదో చెప్పారే, మన 816 సీట్లు చేస్తామన్నారు delimitation. కదా, 816 సీట్లు ఉన్నది. మన చట్టసభల్లో ఎక్కువ మంది సభ్యులు అయిన కొద్దీ వాళ్ళ గౌరవం తగ్గిపోతూ ఉంటుంది, గౌరవం తగ్గిపోతూ ఉంటుంది కరెక్ట్, వాళ్ళకి. మీరు చెప్పింది. ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటే ఓకే, ఒక ముఖ్యమంత్రి ఉండి ఓ 4-5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారనుకో, ఏ ఉప ముఖ్యమంత్రికి కూడా వాల్యూ ఉండదు కదా, ఉండదు. అవును, ఉండదు కదా. ఉండదు. అలాగే అందుకని అది అలా కాకుండా ఎప్పుడు కూడా 1 ర్యాంకు 1 పెన్షన్. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకూడదు, అర్హత లేదు. 6 మంది పిల్లలు కంపల్సరీగా ఉండాల్సిందే వాళ్ళకి. 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు, మహిళలకు గౌరవం ఇస్తూ. అది కూడా 2 ఆడపిల్లలకి ఓటు హక్కు ఉండాలి. దత్తత తీసుకోకూడదు పిల్లల్ని, 6 పిల్లలు ఉండాలి కదా అని దత్తత తీసుకుంటే వీల్లేదు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో 3 పిల్లలు ఉంటే మున్సిపాలిటీల్లోనూ పంచాయతీలు జడ్పీల్లో పోటీ చేయడానికి లేదు. అటువంటిది మొన్న తెలంగాణ గవర్నమెంట్ మార్చి 3 పిల్లలు ఉండొచ్చు అని చెప్పింది. అంతకుముందు 2 ఉండాలి, ఇప్పుడు 3 చేసేసింది. అట్లా కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆ విధానం కూడా వద్దు, అసలు ఇవన్నీ వద్దు. అంతంత మందికి జీతం 816 మందికి జీతాలు ఇవ్వాలి, ఫోన్ బిల్లు కట్టాలి, అకామిడేషన్ క్రియేట్ చేయాలి, క్వార్టర్స్ ఇవ్వాలి, అన్ని ట్రాన్స్పోర్టేషన్ కి వెహికల్ కి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఫోన్ బిల్లులు కట్టాలి, వాళ్ళ పేపర్ బిల్లులు కట్టాలి, వాళ్ళ పిఎలకి డబ్బులు కట్టాలి. ఫోన్ బిల్ అంటే గుర్తొచ్చింది గురుగారు, ఒక్కొక్కరికి 8,000 అంటే ఫోన్ బిల్. మనకి అన్లిమిటెడ్ 350-400తో నెలకు అయిపోతుంటే 9,000 ఎందుకు ఇస్తున్నారని అడిగాడు మొన్న ఆయన. చెడ్డా గారు అడిగాడు. ఒక భర్తమాత ముద్దు బిడ్డగా, ఒక దేశాభిమానిగా, దేశ ప్రజల శ్రేయస్సు కోరి సమసమాజాభివృద్ధి కోసము
దేశ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసమే నేను ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇస్తున్నాం మనం. ఇస్తున్నాను. మళ్ళీ మీరు ఎవరు అనుకోవద్దు, ఒక కొడుకున్నవాడు పోటీ చేయకూడదు అంటే చేయకూడదు. అంతే, ఒక కొడుకున్నాడు పోటీ చేయకూడదు, ఒక కూతురు ఉన్నాడు పోటీ చేయకూడదు, ఒక కూతురు ఉన్నాడు పోటీ చేయకూడదు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు పోటీ చేయకూడదు, 2 సార్లు డైవర్స్ ఇచ్చేసిన వాళ్ళు కూడా పోటీ చేయకూడదు అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే సమాజానికి ఏం సంకేతాలు వెళ్తాయి. అందులో హిందుత్వము అంటున్నారు కదా, హిందుత్వంలో ఎక్కడ విడాకులు అనే ప్రస్తావన లేదు అసలు. హిందూయిజంలో ఎక్కడ లేదు అసలు. హిందూ అన్న పదము వేదాల్లో ఎక్కడ రాసి లేదు, వేదాల్లో లేదు. భారతం రామాయణంలో ఎక్కడ హిందూ అన్న పదం కూడా లేదు. సనాతన అనే పదం ఉంది కానీ హిందూ అన్న పదం లేదు. సో అయినా సరే ఎక్కడ కూడా విడాకులు, బహుభార్య తత్వము అవన్నీ లేవు. సో అవన్నీ ఉన్న వాళ్ళని కూడా మనం సమాజానికి ఇబ్బందికరంగా ఉంటుంది, మన పిల్లలు కూడా పాడైపోవచ్చు అటువంటి వాళ్ళు చట్టసభలో అని. అందుకని ఈ పెట్టబోయే బిల్లులో 816 మందిని పెడుతున్నారు. సరే, మేమేం కాదంలో, మీకు మెజారిటీ ఉంది, పార్లమెంట్లో, లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది, ఇతర రాష్ట్రాలలో కూడా మీకు పెట్టుకోవటానికి అవసరమైనటువంటి రాష్ట్రాలలో అధికారాల్లో ఉన్నది ఆ పార్టీ. సో పెట్టుకోవచ్చు వాళ్ళకి. కాకపోతే ఇవి మాత్రం రూల్స్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణలోనేమో 119 నుంచి 179 మందిట శాసనసభ్యులు, 17 నుంచి 26 లోక్సభ సభ్యులు కాట. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 175 శాసనసభ స్థానాల నుంచి 263 అసెంబ్లీ స్థానాలు పెంచారు. 2 కలిపితే ఎంత అయింది? 2 కలిపితే 8కి 3 కలిపితే ఎంత అయింది? 11 అయింది. 11. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఉన్నాయి? 11 సీట్లు. కరెక్ట్. అంటే వచ్చేసరికి వై నాట్ 263 అంటాడు. చెప్పారు లెక్క మీరు. వై నాట్ 175 కాకుండా వై నాట్ 263 అంటారేమో. ఒకవేళ చట్టసభలో పాస్ అయ్యేది కనుక వస్తే, అవునా? 7, 5, 12, 13 అక్కడ 175 నుంచి 263. 25 లోక్సభ స్థానాల నుంచి 38 లోక్సభ స్థానాలట. 8, 3 11 లోక్సభ స్థానాలు కూడా. అది కూడా కరెక్ట్ గా అదే న్యూమరాలజీ. సో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రక్షాళన అనేది చేయదలుచుకున్నప్పుడు దేశ ప్రజల ఆశయాల్ని, దేశ ప్రజల మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకుని చట్టాలు తీసుకొస్తే అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మంచి పేరు వస్తుంది. ఆ రకంగా నేను ఎవరినో, ఒక పార్టీ నాయకుడినో, ఇంకో పార్టీ నాయకుడినో ఎవరి గురించో కూడా నేను వ్యాఖ్యానించలేదు. నేను ఎవరి పేర్లు కూడా ఉచ్చరించలేదు, ఎవరి పేర్లు కూడా చెప్పలేదు, నేను ఎవరిని ఉద్దేశించలేదు. నేను ఇతర పేర్లు చెప్పాను. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పాను, ఆయనకి 11 మంది పిల్లలు, 12 మంది పిల్లలు. లాలూ ప్రసాద్ యాదవ్ గారికి 13 మంది పిల్లలు. అసలు పెళ్లి చేసుకొని జయలలిత గారు ముఖ్యమంత్రి అయింది. కరుణానిధి గారికి కూడా 3 భార్యలు. అటు వాళ్ళ పేర్లు చెప్పాను కానీ నేను ఎవరి పేర్లు నేను చెప్పలేదు, చెప్పదలుచుకోలేదు. మీరు అన్నట్లుగానే ఇదేదో 816 నియోజకవర్గాలు చేసేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 180 సీట్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళవి. 120 చేస్తారట. ఇప్పుడు ఏదో 2014లోనో 2019లోనో 70 సీట్లు గెలిచారు 80కి. సో ఈసారి తపక్ దాంట్లో సగమే గెలిచారు, 35 గెలిచారు 70లో. ఈసారి సమాజ్వాదీ పార్టీ మిగిలిన బాగా ఎక్కువనే గెలిచేసింది అది. సో ఇది బీజేపీ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందేమో అనేటువంటిది నా ఆలోచన. అన్ని సీట్లు పెంచుకుంటూ పోతే. దీంతో పాటుగా మీకు ఏమవుతుందంటే ఇక్కడ లోక్సభలోనూ శాసనసభల్లోనూ సీట్లు పెంచడం వల్ల ఇక్కడ శాసన మండలిలో కూడా సీట్లు పెరుగుతాయి కదా మరి, రాజ్యసభలో కూడా సీట్లు పెరుగుతాయి కదా. అంటే వాళ్ళకు కూడా జీతాలు అవన్నీ కూడా ప్రజలే ఇవ్వాలి కదా, మనం ప్రజలే కట్టాలి కదా. ఎందుకు ఈ బాధ? ప్రజల మీద ఎందుకు ఇంత భారం వేస్తోంది ప్రభుత్వం?
అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్లకి అన్యాయం జరుగుతుంది. నార్త్లో ఎక్కువ మంది పిల్లల్ని ఇబ్బడిగా కన్నేశారు. వాళ్ళకేమో ప్రాతిపదికన సీట్లు ఇస్తే, సౌత్లో మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీ వీళ్ళంతా ఎప్పుడైతే పిల్లల్ని తక్కువ కనుమన్నారో సౌత్ స్టేట్స్ అన్ని తక్కువ కన్నారండి. నార్త్ వైపు విపరీతంగా పెరిగిపోయారు. తద్వారా నార్త్ డామినేషన్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కువ అవుతుంది. అట్లా అది ఒక పాయింట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ భారతదేశంలో గనక మనము 544 సీట్లు తీసుకుంటే సౌత్లో 141 సీట్లు ఉన్నాయి లోక్సభ స్థానాలు సౌత్ ఇండియాలో. నార్త్లో ఉన్నవి 9 రాష్ట్రాలే. 9 + 4 13 రాష్ట్రాలే. మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి కదా, దాన్ని నార్త్ అనరు కదా. ఆ రాష్ట్రాలని నార్త్ స్టేట్ అనరు వాళ్ళని. సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడెక్కడ లేదో ప్రాతినిధ్యం లేదో అక్కడ చేస్తే బాగుంటుందేమో, కానీ నాకు తెలిసి అండమాన్ నికోబార్ అటువంటి ప్లేసు, లక్షద్వీప్ లాంటి ప్లేసు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, లోక్సభ సభ్యులు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నారు, నాగాలాండ్ లో ఉన్నారు, అస్సాము, మిజోరాం అన్ని చోట్ల ఉన్నారు. సో పెంచాల్సిన అవసరము లేదని అనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే పెంచాల్సిన అవసరం లేదు. పెంచితే కూడా వాళ్ళకే రాజకీయ నాయకుల్లో వాళ్ళకి ఆ పార్టీల్లో కూడా ఇబ్బందులు రావచ్చు. సీట్ల కోసం అని చెప్పి కొట్లాటలు పెరిగిపోయి వాళ్ళకి పార్టీలో విభేదాలు రావచ్చు. చిన్న నియోజకవర్గాలు అయిపోతాయి. ఆ చిన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీలో విభేదాలు రావచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నడుస్తోంది. నడవనియండి. ఇప్పుడు 544 ఉన్నారు, చాలు, నడపండి దాన్ని. ఇంకా 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 పెంచుకుంటూ పోతే రేపు మీరు వచ్చి 816 చేస్తారు. రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది అనుకో, ఆ ప్రభుత్వం 2000 చేస్తామో, 3000 చేస్తామో, 1500 చేస్తామని అంటే అప్పుడేం చేద్దాం? ఏం లేదు, మొత్తం మనం సంపాదించిందంతా కట్టుకొని వాళ్ళకి జీతాలు వాళ్ళకి పోషించుకొని ఇంకా వాళ్ళు గొడవలు పడుతుంటే బ్రేకింగ్ న్యూస్లు చూస్తా కూర్చోవాల్సి వస్తుంది అంతే. సో ఇవన్నీ కూడా వద్దు. దేశ ఆర్థిక పరిస్థితిని, ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని అవన్నీ చూసుకుని చెయ్యాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రిమండలిని, రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని, తర్వాత ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యులు అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఏంటి అంటే నేను చెప్పినట్లుగా ఒక 1/2 డజన్ మంది పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి. అప్పుడు చాలా మంది పోటీ నుంచి తప్పుకుంటారు. కొన్ని రూల్స్ అంటే పెట్టాలి. ఎడ్యుకేషన్ కూడా క్రైటీరియా తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కూడా తీసుకోవచ్చు, కానీ అది ప్రాథమిక హక్కులోకి వస్తుంది. ప్రాథమిక హక్కులోకి వస్తుంది. అది ప్రాథమిక హక్కు. సో కనుక ఆ ఎడ్యుకేషన్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది. బట్ అది ఇప్పుడు ప్రస్తుతానికి కాకుండా కొద్ది కాలం తర్వాత ఆలోచించవచ్చు. కనుక మళ్ళీ ఇందులో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు 33%. ఓకే, శ్లాఘనీయం, అది మంచి డెసిషన్, స్వాగతిస్తాం దాన్ని. ఆ 33% మహిళలకి ఇస్తారు. అది మీరు వాళ్ళు చట్టం పాస్ చేసినా చేయకపోయినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. 50% ఇచ్చాడు ఆయన. సక్సెస్ఫుల్ గా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఎవరో ఇవ్వలేదు ఇప్పటిదాకా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. కనుక 33% మహిళలకి ఇచ్చిన, ఇంకోళ్ళకి ఇచ్చిన. అది ఉత్తరప్రదేశ్లో ఆ బిల్లు లోక్సభలో గతంలో పెట్టినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు విమర్శించారు, వ్యతిరేకించారు. ములాయం సింగ్ గారు వ్యతిరేకించారు ఆ బిల్లుకి, మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వటం. మళ్ళీ ఓ పక్కన వాళ్ళ కోళ్ళ డింపుల్ యాదవే లోక్సభకు 3 సార్లు గెలిచేసింది. డింపుల్ యాదవ్ 3 సార్లు గెలిచేసింది. డిఎంకే వాళ్ళు వ్యతిరేకించారు. కన్నిమూలి కాలేదా, కరుణానిధి గారు కూతురు ఎంపీ కాలేదా, అయింది కదా. అందుకని మహిళలకి ఇవ్వడం చాలా మంచిది. మన పురుషులకి ఇస్తే తప్పని కావడంలో వాళ్ళకి 33% రిజర్వేషన్ రావాల్సిందే. ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆ డిమాండ్ ఫుల్ఫిల్ అవుతున్నందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. అది సో అది ప్రస్తుతానికి పరిస్థితి. డిలిమిటేషన్ ఏదైతే 2011 జనాభా లెక్కల్ని క్రైటీరియాగా తీసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనివల్ల అనర్థాలు కూడా ఉన్నాయంటూ ఒక విధంగా
హితబోధ చేస్తూనే ఎటువంటి రూల్స్ పెడితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందో చాలా స్పష్టంగా చెప్పారు రమేష్ సార్. మీకు అందరు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం మాకు లేదు, ఎవరిని ఉద్దేశించి చెయ్యలేదు. ఎవరికి మనోభావాలు దెబ్బతిన్నా కూడా వారే కేసులు పెట్టాలి. వారి తరఫునో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలో లేకపోతే వాళ్ళ బావుమరుదులో వాళ్ళ మేనల్లుల్లో వాళ్ళ పార్టీ పట్టణాధ్యక్షుడో మండలాధ్యక్షుడో పెట్టడానికి కాదు. నల్లబాలు వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో తీర్పు ఉన్నది. ఆ రకంగా వాళ్లే కేసులకి పెట్టాల్సింది కానీ వేరే వాళ్ళు పెట్టడానికి లేదు. దిస్ వీడియో జ్యూరిడిక్షన్ ఈస్ హైదరాబాద్, తెలంగాణ. ఓకే, నమస్తే.